ఈ రోజుటి క్లాసులో జింప్ ఇంటర్ఫేస్‌తో ఉన్నటువంటి ఈ వివిధ రకాలైనటువంటి విండోస్‌ను ఏ విధంగా మనం మనకు కావాల్సిన విధంగా మార్చుకొని అరేంజ్‌మెంట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. ఈ కనిపించే యూజర్ ఇంటర్ఫేస్ అంతా కలిపి దీనిని సింగిల్ విండో అంటారు. ఇక్కడ చూడండి, విండోస్‌లోకి వెళ్లి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సింగిల్ విండో మోడ్ అని కనపడుతుంది. దీని గాన మీరు ఆన్‌లో ఉంది. దీన్ని గాన ఆఫ్ చేసినట్లయితే ఇవన్నీ విడివిడిగా మనకు 3 భాగాలుగా ఇవి కనపడతాయి. అదే తిరిగి మళ్ళా మీరు విండోస్‌లోకి వెళ్లి తిరిగి దాన్ని సింగిల్ విండో మోడ్‌ని క్లిక్ చేసినట్లయితే అన్నీ కలిపి ఇప్పుడు మీకు సింగిల్ విండోగా మీకు కనపడుతుంది. అయితే ఈ ఇంటర్ఫేస్‌ను మీకు కావాల్సిన విధంగా ఏ విధంగా మార్పు చేర్పులు చేసుకోవచ్చో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి టూల్ ఆప్షన్స్ బార్ ని ఇక్కడి నుంచి తీసివేసి ఒక్కొక్కటిగా తీస్తున్నాను. ఇమేజ్ కి సంబంధించి సపరేట్ గా విండో బయటికి తీశాను. అదే విధంగా ఇక్కడ అండు హిస్టరీ గురించి ఉన్నటువంటిది విండోని బయటికి తీశాను. అదే విధంగా డివైజెస్ గురించినటువంటి విండోని బయటికి తీశాను. ఈ టూల్ ఆప్షన్స్ గురించినటువంటి విండోని ఇప్పుడు బయటికి ఈ 4 విండోలు ఇంతకుముందు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ విండోస్ అన్నింటినీ విడివిడిగా బయటకు తీయడం జరిగింది. ఇంతకుముందు క్లాస్ లో చెప్పాను నేను, ఈ టూల్ బాక్స్ ని హారిజాంటల్ గా అయినా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ 3 డాట్స్ ని మనం డ్రాగ్ చేసినట్లయితే పైన చూడండి, అది హారిజాంటల్ గా వచ్చింది. అదే ఇప్పుడు ఈ డ్రాగ్ చేస్తూ ఎడం వైపు తీసుకెళ్తే ఇవంతా ఇప్పుడు వర్టికల్ గా మీరు చూస్తున్నారు. ఈ టూల్స్ అన్నిటిని మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఈ టూల్ బాక్స్ ని మీరు మార్చుకోవచ్చు. ఈ విధంగా కావాలంటే 2 లైన్స్ లో అయినా ఉంచుకోవచ్చు. ఇంకా కొంచెం గాన లోపలికి డ్రాగ్ చేస్తే సింగిల్ లైన్ లో అయినా ఉంచుకోవచ్చు. అదే విధంగా రైట్ సైడ్ కి మీరు డ్రాగ్ చేస్తే హారిజాంటల్ గా అయినా ఉంచుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే మీరు ఆ విధంగా టూల్ బాక్స్ ని మీరు మార్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ విండోస్ ని ప్యానెల్ అని కూడా అంటుంటారు. ఈ ఒక్కొక్క ప్యానెల్ ని మళ్ళీ తిరిగి వాటి యథాస్థానంలో ఇక్కడ ఉంచాను నేను. అయితే ఇప్పుడు చూడండి, నేను మౌస్ ని ఎక్కడ పెడుతున్నాను, ఈ డివైస్ స్టేటస్ అనే దాని మీద నేను క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఈ టూల్ ఆప్షన్స్ అనే దాని మీద వదులుతున్నాను. ఇప్పుడు అది రెండు ఒకదాని పక్కన ఒకటి వచ్చి చేరుకున్నాయి. అదేవిధంగా అండు స్టోరీ అనే దాని మీద క్లిక్ చేసి తీసుకొచ్చి టూల్ ఆప్షన్స్ అనే దాని మీద డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇమేజెస్ అనే దాన్ని క్లిక్ చేసి తీసుకొచ్చి ఈ విండో మీద వదలంగానే ఇప్పుడు అన్నీ తిరిగి ఒకే దాంట్లోకి సెట్ అయిపోయాయి. ఈ విధంగా మీరు మీకు కావలసిన విండోస్ ని కావలసిన విధంగా మీరు మార్చుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ విధంగా విండోస్ ని నేను ఇందులో తీసుకొచ్చి పెట్టాను అనుకోండి. ఇక్కడ ఈ విండోని టూల్ ఆప్షన్స్ విండో, తర్వాత ఇమేజెస్ విండోని ఇందులో తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు దీన్ని గాని క్లోజ్ చేస్తే, జింప్ ని ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ తిరిగి మీరు జింప్ ని గాని ఓపెన్ చేస్తే, మీరు ఇంతకు ముందు ఏ పొజిషన్ లో అయితే క్లోజ్ చేశారో తిరిగి అవే పొజిషన్స్ లో ఈ జింప్ తిరిగి ఓపెన్ అవుతుంది. అయితే వీటిని తిరిగి డిఫాల్ట్ సెట్టింగ్స్ లోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విండోస్ అన్నింటినీ తిరిగి డిఫాల్ట్ పొజిషన్ లోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీరు ఎడిట్ లోకి వెళ్ళండి. ఇంతకు ముందులాగే ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ప్రిఫరెన్సెస్ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి, ఇంతకు ముందు మనం థీమ్ గురించి నేర్చుకున్నాం, ఐకాన్ థీమ్ గురించి నేర్చుకున్నాం, టూల్ బాక్స్ గురించి నేర్చుకున్నాం. దీంట్లో చూడండి, ఇక్కడ విండో మేనేజ్మెంట్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రీసెట్ సేవ్డ్ విండో పొజిషన్స్ టు డిఫాల్ట్ వాల్యూస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఓకే నొక్కండి. అదే విధంగా రీసెట్ నొక్కి రీసెట్ ని మళ్ళా సెలెక్ట్ చేసి ఓకే నొక్కండి. ఇప్పుడు అయితే ఎక్కడ ఉన్న విండోస్ అక్కడే ఉన్నాయి, వాటి పొజిషన్స్ లో ఉన్నాయి. కానీ డిఫాల్ట్ పొజిషన్స్ లోకి అయితే అవి మారలేదు. అయితే అవి డిఫాల్ట్ పొజిషన్ లోకి రావాలంటే ఏం చేయాలంటే, తిరిగి మీరు ఈ సాఫ్ట్వేర్ ని క్లోజ్ చేసి ఈ జింప్ ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇది తిరిగి ఒరిజినల్ పొజిషన్ లోకి అన్ని విండోస్ అన్ని ప్యానెల్స్ వచ్చి చేరిపోయాయి. ఇది ఈ రోజు ఈ క్లాస్ లో మీరు నేర్చుకున్నటువంటిది. ఈ రోజు ఈ క్లాస్ లో విండోస్ ని ఏ విధంగా మార్చుకోవచ్చు, జింప్ ఇంటర్ఫేస్ ను మనకు కావలసిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు, తిరిగి విండోస్ అన్నిటిని డిఫాల్ట్ పొజిషన్ లోకి తీసుకురావచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో మీరు తెలుసుకున్నారు. మరిన్ని విషయాలు రాబోయే క్లాసులో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please give it a thumbs up. If you have not subscribed to my channel, please do subscribe to motivate us to make more videos. Thank you. I am yours, Prema Kumar.